అభివృద్ధి పైన చర్చకు సిద్ధమా? అది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కల్వకుంట్ల తారక రామారావు గారు కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసురుతున్నారు. సో 22 నెలల మీ పరిపాలన పైన కానీ లేదు 9.5 సంవత్సరాల మా పరిపాలన పైన జూబ్లీస్లో ఎవరెంత అభివృద్ధి చేసిరు అనే అంశం పైన చర్చ పెట్టడానికి సిద్ధము వస్తారా అనేది ఒక ప్రశ్న. తర్వాత రెండవ ప్రశ్న ఏంటంటే ఇక అది చండాలమైన విషయంగా అనిపిస్తుంది నాకు చెప్పడానికి. బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కేటీఆర్ మాట్లాడుతూ నా వాక్యాలు కాదు, నాకు సంబంధం లేదు, మొగోడైతే జస్ట్ నా వాక్యాల వరకే తీసుకొని నాకు సంబంధం లేదు, అది మొగోడైతే మొగ పుట్టుక పుడితే జూబ్లీస్లో చర్చకు ఏడికంటే ఆడికి వస్తే చర్చకు రావాలని చెప్పేసి ఇంత హాట్ కామెంట్స్ మాట్లాడిండు. ఇక రేపు పొద్దున తెలిసి పొడుగు రాస్తున్న చుక్క పత్రిక. సో రేవంత్ అన్నను ఇంత గట్టిగా అరుచుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇగో బీఆర్ఎస్ పార్టీ జూబ్లీస్లో ఏమీ చేయలేదు, మేమే అభివృద్ధి చేస్తున్నాం. ఇక మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి మరి ఆయన ఒడిసింది ఏంటన్నట్టుగా నిన్న రేవంత్ అన్న మాట్లాడినట్ట. సో దానికి కౌంటర్గా గత 9.5 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది చూపించడానికి ఇంత పెద్ద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వేసింది. వేసి ఎక్కడెక్కడ ఏ శాఖలో ఎంతెంత ఎప్పుడెప్పుడు ఏ రకంగా ఖర్చు పెట్టిరు అనేది మొత్తం లెక్క తీసి ఒక 5,000 కోట్ల పైచలకు బడ్జెట్ ప్రవేశపెట్టినాం. ఓన్లీ అది కూడా జూబ్లీస్ అసెంబ్లీకి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక మరి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అనేది చెప్పాలి కదా. ఇప్పుడు రేవంత్ అన్న చెప్పిండు వాళ్ళు ఏం చేయలే అన్నారు, వాళ్ళు ఏం చేసినా మేము ఏం చేసినా ఏం కథ అనేది ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి పూర్తిగా విత్ ఎవిడెన్స్ మాట్లాడే ప్రయత్నం చేశారు. మరి కాంగ్రెస్ పార్టీ కూడా ఏం చేసినది మరి కౌంటర్ పెడితే బాగుంటుంది. 22 ఏళ్ళుగా రైతు బంధు ఎగ్గొట్టినాం, రుణమాఫీ ఎగ్గొట్టినాం, పెన్షన్లు ఎగ్గొట్టినాం, కరెంట్ ఎగ్గొట్టినాం, నీళ్లు ఎగ్గొట్టినాం, ఇల్లు కూడా కొట్టినాం, ఇల్లు కట్టలేదు, పథకాలు ఇవ్వలేదు, పైసలు ఇవ్వలేదు, జనాల్ని ముంచినాం, గోస పెట్టినాం అని చెప్పేసి మరి కాంగ్రెస్ పార్టీ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టాలి. ఇక ఈ అంశంలోనే మొగోడైతే ఇక మొగ పుట్టుక పుడితే అనే డైలాగు అందుకే వాడిండు కల్వకుంట్ల తారక రామారావు. ఎందుకంటే అవతోని మీద ప్రతిసారి నెపం నెట్టేస్తూ బూతులు తిడుతూ ఇక పుండకోరు మాటలు మాట్లాడి నేను గొప్ప అని చెప్పుకోవడం కాదు, కానీ సో నీ గొప్ప ఏందని నిరూపించుకుందాం. ప్రెస్ క్లబ్కి వచ్చినా సరే ఇంకా ఏడికి వచ్చినా సరే ఇద్దరం కలిసి అభివృద్ధి పైన చర్చకు సిద్ధం అని చెప్పేసి సవాలు విసిరండి. అందుకే టైటిల్ కూడా అదే పెట్టాం. సో అభివృద్ధిపై చర్చకు సిద్ధం అని ఒక క్వశ్చన్ మార్క్ పెట్టాం. మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ చర్చకు సిద్ధం అంటున్నాం, కానీ రేవంత్ రెడ్డి చర్చకు సిద్ధమేనా? ఇప్పుడు ఇది ఆస్థాన మీడియా అనుకూలంగా వార్త రాసుకొస్తా ఉంటుంది, వ్యతిరేకంగా వార్త రాయదు. సో ఏమని రాసింది ఒకసారి చూడండి. చెత్త ఎవరిది, సత్తా ఎవరిది తేల్చుకుందాం రండి, రేవంత్ నిజాయితీ పరుడైతే చర్చకు రావాలి. ఇంకా కలపలే, మాట్లాడినట్టు రాసి అయిపో కదా. మొగోడైతే మొగ పుట్టుక పుడితే డైలాగ్ కూడా ఉన్నది దీనికి ఎక్స్టెన్షన్ గా. డేటు, టైము, ప్లేసు మీరే ఫిక్స్ చేయండి. కమాండ్ కంట్రోల్ సెంటరా, గాంధీ భవన, మాజీ మంత్రి కె తారక రామారావు. ఇది కాదు అసలు ఏం మాట్లాడిండు, ఏం చర్చ, అసలు ఏ సందర్భంగా మాట్లాడినది ఆడ రాయలే మొత్తానికి. వీళ్ళు రాసిరా ఇంకో 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఏం చేసిందో, 2 ఏళ్లలో రేవంత్ ప్రభుత్వం ఏం చేసిందో చర్చకు సిద్ధమని, చెత్త ఎవరిది సత్తా ఎవరిదో తేల్చుకుందామని, రేవంత్ నిజాయితీ పడైతే చర్చకు రావాలని మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరు. కమాండ్ కంట్రోల్ సెంటరా, గాంధీ భవన, అసెంబ్లీలోన, డేటు, టైము, ప్లేసు మీరే ఫిక్స్ చేయాలని అన్నారు. తమ హయాంలో 42 ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు నిర్మించామని, వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించాలని చెప్పారు. కొత్తగా ఈ 2 ఏళ్లలో ఒక్క రోడ్ అయినా నిర్మించావా సమాధానం చెప్పాలని అన్నారు. తెలంగాణ భవన్లో ఇవాళ నిర్వహించిన జూబ్లీస్ ప్రగతి నివేదిక, ఏమని పెట్టిన టైటిల్, జూబ్లీస్ ప్రగతి నివేదిక ఒక్క నిమిషం. సభలో కేటీఆర్ మాట్లాడారు. రేవంత్ రెడ్డి జూబ్లీస్ లో ఓడిపోతున్నాము అని తెలుసుకొని ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నారు. సీఎం కు ఆయన భాషలో ఆయనకు అర్థమైనట్టు చెప్పే సత్తా మాకు ఉంది, మమ్మల్ని తిట్టినా మేం మాత్రం గౌరవంగానే మాట్లాడతాం అని కేటీఆర్ అన్నారు. నగరంలో కొత్త రోడ్ల సంగతి తర్వాత కనీసం రోడ్లపై పడిన గుంతలైనా పూడ్చావా అని ప్రశ్నించారు. సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కట్టింగ్ మినిస్టర్ కాదు అంటూ ఎద్దేవా చేశారు. హైదరాబాద్ లో శానిటేషన్ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టామని అన్నారు. తమ హయాంలో ప్రతిరోజు 7.5 మెట్రిక్ టన్నుల చెత్తను సేకరించామని, స్వచ్ఛ సర్వేక్షణలో
అప్పట్లో 30 అవార్డులు సాధించామని చెప్పారు. కేసీఆర్ 10 ఏళ్లు హైదరాబాద్ ను క్లీన్ సిటీగా మారిస్తే ఇప్పుడు దాన్ని మురికి కుంపగా మార్చారని చెప్పేసి ఇన్ని రకాలుగా ఆయన ఆరోపణ చేసింది. ఇంకోటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ సంగతి కూడా. ఇంకో డబుల్ బెడ్రూమ్ 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినాం. 10 ఏళ్ళలో కేసీఆర్ ప్రభుత్వం ఒక్క హైదరాబాద్ లో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిందని అన్నారు. ఈ 2 ఏళ్ళలో ఒక్క ఇల్లైనా కట్టారా? దమ్ముంటే దీనిపై చర్చకు రావాలని అన్నారు. ఇల్లు కట్టకపోగా వేలాదిలను ఈ ప్రభుత్వం కూలగొట్టిందని అన్నారు. హైదరాబాద్ మెట్రోను తమ ప్రభుత్వమే పూర్తి చేస్తుందని చెప్పడం జరిగింది. ఇది రకాలుగా 1 by 1 వాళ్ళ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లలో కావచ్చు, ఇప్పుడు ఏదైతే చెప్తారో కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ అని చెప్పేది. సో పథకాలు పేరు మార్చేత మాత్రం మన అయిపో. సో అంబేద్కర్ విగ్రహం గురించి కూడా మాట్లాడండి. అంబేద్కర్ విగ్రహం దగ్గర ఈరోజు ఏ రకమైన దుస్థితి ఉన్నది? చెత్త కూడా పడేయలేని స్థితిలో కాంగ్రెస్ సర్కార్ ఉన్నది. మరి మేము ఇన్ని రకాలుగా అభివృద్ధి చేసినాం. ఇందులో ఏ అంశం పైన అయినా సరే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ పక్కన తలసాని శ్రీనివాస్ యాదవ్ పెట్టుకొని ఇందులో ఏ అంశం పైన చర్చకైనా సిద్ధం అని చెప్పేసి సవాల్ విసిరం. మరి నిజంగా కాంగ్రెస్ పార్టీలో మునగాలనేటోళ్ళు ఉంటే, నిజంగా కాంగ్రెస్ పార్టీకి దమ్ము ధైర్యం ఉంటే 22 నెలల్లో మీరేం చేసిరు? మరి వాళ్ళు లెక్క చెప్తారు. 5,000 కోట్ల పైసలకు జూబ్లీస్ లో మీకు ఖర్చు పెట్టినాం, ఇది హైదరాబాద్ సిటీ మొత్తం డెవలప్ చేసినాం అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మరి మీరు కూడా ఎలాగో మీరు సవాలుకు సిద్ధం కారు, అది నాకు తెలిసిన విషయం. గతంలో మాట్లాడినప్పుడే మీరు ప్రెస్ మీట్కి రాలే, ఇది ప్రెస్ క్లబ్ కాడికి రమ్మన్నప్పుడు. ఇంకా కొత్తగా వస్తారని నమ్మకం లేదు. ఎదురొచ్చిన దేవులమే ప్రయాణం చేసి హరీష్ రావుతో సమావేశం, అది కూడా వీకిందండి. సో మీరు ఎట్లాగో సవాళ్ళు స్వీకరించారు కాబట్టి నా ప్రశ్న ఏంటంటే, సవాళ్ళు స్వీకరించకున్నా పర్వాలేదు, ఎట్లీస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక ప్రెస్ క్లబ్ లో లేదంటే ఒక ప్రెస్ మీట్ పెట్టన్నా ఇట్లాంటి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఇంకో గిది చేసినాం, గింత అభివృద్ధి జరిగింది అని చెప్పేసి కేసీఆర్ తిట్టకుండా, కేసీఆర్ పైన బూతు పదాలు వాడకుండా మీరు ఏం చేసిరో దానికి సంబంధించిన డేటా మొత్తం ప్రజల ముందు ప్రవేశపెట్టరు. తద్వారా జూబ్లీస్ ప్రజలు డిసైడ్ చేస్తారు ఎవరు ఎంత అభివృద్ధి చేసిరు, ఎవరు ఎన్ని పనులు చేసిరు. ఈ నిన్నమన్న చేసిన శంకుస్థాపన లెక్కకు రావు. ఎన్నికల కోడ్ వరకంటే ముందు వరకు మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంది, లేదంటే మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడం కంటే ముందు మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలకే కౌంట్ వేద్దాం. 22 నెలల్లో మీరేం చేసిరు, వీళ్ళు 9.5 సంవత్సరాలు వీళ్ళు ఏం చేసిరు, దాన్ని బేరీజు వేసుకుంటే నిజమేంది, ఎవడు దమ్మున్నోడు ఎవడు చేతగానోడు, అన్ని విషయాలు ప్రజలు తేలిపోతాయి. సో తేలిపోవాలనే అవసరం కూడా ఉన్నది. కాబట్టి మరి రేవంత్ రెడ్డి గారి నల్లమల్ల అమరావతి పులి సర్కారు ఆయన పెద్ద పెద్ద డైలాగులు వాడుతుండు, మొగోడు అయితే అని, ఇక మొగ పుట్టుక ఉడితే అని, ఇవన్నీ నేను మాట్లాడలేను, నాకు సంబంధం లేదు ఆ విషయాలు. మరి చర్చ అనేది వాస్తవంగా జరగాలి. జూబ్లీస్ లో ఎవరు ప్రజలు ఎటువైపు ఉండాలని తేలిపోతుంది. ఇప్పుడు యూట్యూబ్ కుక్కల్ని పెట్టి ఒరిగించినంత మాత్రం అది పెద్ద లెక్కకు రాదు. సో ఎగ్జాక్ట్ ఫిగర్ అనేది మనకు తెలిసిపోవాలంటే ఈ పని చేద్దాం. మరి వాళ్ళు పెట్టిన దానికి మీరు కౌంటర్ ఇస్తారా? ఎవడిస్తాడు కౌంటరు? రేవంత్ రెడ్డి ఇచ్చేంత సత్తా అయితే లేదు. ఇక అంతకంటే తెలియదు అసలే లేరు ఊరు కాంగ్రెస్ లా. అట్లీస్ట్ నేను ఒకటి అడుగుతా, జూబ్లీస్ లో కేసీఆర్ తిట్టకుండా ఇగో వాళ్ళు అది చేసిరు మేము ఇది చేసినాం అని చెప్పి కంపేర్ అంటే చేయదు. ఇంకో 5-6 రోజులు ఉంది క్యాంపెయిన్. ఈ 5-6 రోజులు క్యాంపెయిన్ చేశాను మీరు ఒక డిసైడ్ చేయదు, ఇగో మేము ఈ పని చేసాం, ఇంతగానం మొత్తుకున్నాం, ఇంతగానం చేసాం, అట్లనే ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయదు. ఏది లేకుండా గాలిలో మొత్తుకుంటే జనాలు రేకరు. సో అదొకటి నేను చెప్పదలుచుకున్నా. మరి మీ కర్మ, ఇంకా మేము చెప్పే కాడ నేను చెప్తాం, కానీ మారపోతే మేము ఏం చేయలేం కదా. సో ఇది ఈరోజు మేజర్గా జరిగింది.